హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? అమ్మ ఆవకాయ కాన్సెప్ట్ అండి. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు కదా. నిజంగానేనండి, అమ్మ అన్న ఆవకాయ అని ఎప్పుడు మనకు బోర్ కొట్టే ఛాన్స్ అయితే లేదు. కొత్త కాన్సెప్ట్ చెప్పాను కదండి, అదేనండి. ప్రతి గురువారం వైజాగ్లో గాజువాక్ దగ్గర ఆర్గానిక్ సంత జరుగుతుంది కదండి. ఆ సంతలోని కొత్త కాన్సెప్ట్ అనమాట. ఆవకాయ ఎట్లా చేయాలని నేర్పించడం, అసలు ఆ మట్టి కొండల్లో ఆవకాయ చేయడం అనేది చాలా ప్రత్యేకం అనమాట. మన పాతకాలంలోని మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అలానే చేసేవారు కదా. ఆ మట్టి వాసన పిల్లలకి తెలియపరచాలి. ఇప్పుడున్న జనరేషన్స్కి, మెయిన్లీ ఇప్పుడున్న జనరేషన్స్కి అవన్నీ తెలియపరచాలి. అలాగే రాని వాళ్ళు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం. వచ్చిన వారి చేతుల మీదుగా ఆ ఆవకాయ తయారు చేయడం, ఆర్గానిక్గా పండించిన మామిడికాయలతోని మంచిగా పచ్చడి పెట్టి చక్కగా మనకి తినిపిస్తారండి, ఒక్కొక్క ముద్ద అనమాట. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తోనే మీ ముందుకు వస్తారనమాట. మన చేతులతో చేసుకొని మనం రుచి చూడొచ్చు, మన పిల్లలకి రుచి చూపించవచ్చు. మంచి అవకాశం కదండి. దాంతోపాటు పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా ఒక మంచి కాన్సెప్ట్ తెచ్చారు. అదేంటంటే మంచి చిత్రలేఖన పోటీ అండి, డ్రాయింగ్ కాంపిటీషన్ అనమాట. సో ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ మనకి థీమ్ కూడా ఇచ్చేసారు. అదేంటనుకుంటున్నారా? అది కూడా అమ్మ ఆవకాయ అండి. అంటే పాత కాలంలోని అరుగుల మీద అంగట్ల మీద కూర్చొని పచ్చడి చేసుకోవడం, ఆ కాన్సెప్ట్ అనమాట. అమ్మ మీద ఆవకాయ మీద మీ మైండ్లో ఏదైతే దృశ్యం నడుస్తుందో ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాన్ని మీరు ఒక డిజైన్ చేసుకోండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి చక్కగా డ్రాయింగ్ కాంపిటీషన్కి. అట్లనే మామిడికాయ పచ్చడికండి కదా. బాగుంది కదా, మంచి కాన్సెప్ట్ కదా. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సేంద్రీయంగా పండించిన వస్తువులతో ఇవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత నేర్చుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. అలాగే డ్రాయింగ్ కిట్స్ A4 షీట్తో సహా డ్రాయింగ్ కిట్స్ కూడా మీరు తెచ్చేసుకోండి. ఓకేనా? రేపు కలుద్దామండి. బాయ్. ఫుడ్ పెట్టే వేల అయింది, వీటితో మాట్లాడకపోతే ఇవి ఉండలేవు.